ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేం చేసిన తప్పు నువ్వు చెయ్యొద్దు ఆనందా. దేని గురించి మాట్లాడుతున్నావక్క? మన దర్శన్ బాబు గురించి చెప్తుందమ్మా. అంటే రోహిత్ లాగా దర్శన్ కూడా ఎవరినైనా లవ్ చేస్తున్నాడనా అన్నయ్య? ఆ అవకాశం వాడికి ఇవ్వద్దు అంటున్నాను మరిదిగా. దర్శన్ అన్నయ్య అలా ఏం చేయడు. అమ్మ ఎంత చెప్తే అంత. అయితే దర్శన్ బాబుకి మంచి సంబంధం చూసి మీరే పెళ్లి చేసేస్తే అప్పుడు ఈ గొడవ ఉండదు కదా మేడం. నే చెప్తోంది కూడా అదే. తనకు విలువిచ్చి నీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఈ ఉమ్మడి కుటుంబం తాలూకా విలువల్ని నీ తర్వాత కాపాడగలిగే సత్తా ఉన్న మంచి అమ్మాయిని దర్శన్కిచ్చి పెళ్లి చేస్తే బావుంటుంది ఆనంద. ఏమంటావ్? మీరు చెప్తోంది సరేనక్క, కానీ ఇంత సడన్ గా పెళ్ళంటే నాకిప్పుడు పెళ్ళొద్దు అన్ని మాట తోసేస్తాడనే కదా. వాడితో నేను మాట్లాడతాను, పెళ్లి కొప్పించే వస్తాను. నాన్న దర్శన్, ఏంటి పెద్దమ్మా? ముందులా కూర్చో. కూర్చో. నీతో ఒక విషయం చెప్తాను. ఈ పెద్దమ్మ మీద ఏమాత్రం నీకు ప్రేమున్నా నా మాట కాదనకూడదు. ఇదిగో నా మీద ఒట్టే. దేని గురించి పెద్దమ్మా? మీ అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటోంది నాన్న. అప్పుడే నాకు పెళ్ళేంటని అది ఇది అనడానికి వీల్లేదు. అమ్మ నాకు పెళ్లి చేయాలనుకుంటోందా? అవును నాన్న, నీ అభిప్రాయం ఏంటో కనుక్కోమని నన్ను పంపించింది. నీకిష్టమే కదా? ఎటు పెళ్లి టాపిక్ అమ్మే తీసుకొస్తోంది కాబట్టి ఇదే కరెక్ట్ టైం. సమీర విషయం చెప్పేయొచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మ మాట నేనెందుకు కాదంటాను పెద్దమ్మా, తనిష్టం. నాకు తెలుసురా, నీ నోటి నుంచి ఇదే మాట వస్తుందని. నా బంగారు కొండ. ఆనందా, ఆనందా, నువ్వు బంగారు పూలతో పూజ చేసావా ఆనందా? అందుకే నీ కడుపున రత్నం లాంటి కొడుకు పుట్టాడు. ఇంతకీ వాడు పెళ్లికి ఒప్పుకున్నాడా? అన్నయ్య, వదిన ఆనందం చూస్తుంటే తెలియట్లా? అంటే తను పెళ్లి చేసుకోమంటే ఒప్పుకున్నాడా అక్క? మాట వరుసకు ఒప్పుకోవడం కాదానందా. మా అమ్మ మాట నేనెందుకు కాదంటాను? ఆవిడ ఏ అమ్మాయిని తీసుకొచ్చి నా ముందు నిలబెడితే ఆ అమ్మాయి మెడలో తాళి కడతాను అన్నాడు. మనం చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని బల్లగుద్ది మరీ చెప్పాడు. ఏదో రకంగా ఈరోజు సమీర మ్యాటర్ చెప్పేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.